మనం అనుకుంటున్నది కాదు. దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఏంటంటే, ఆయన మనకిస్తున్నటువంటి జ్ఞానమును బట్టి, వివేకమును బట్టి, తెలివిని బట్టి, దేవుని వాక్యమును బట్టి ఎప్పటికప్పుడు దేవుని కొరకు సిద్ధపడేటువంటి ఒక మంచి, దేవునికి ఘనతను కలిగించేటువంటి వ్యక్తిత్వాన్ని మన లోపల నుండి దేవుడు ఆశిస్తున్నాడు. మనం అనుకుంటున్నాము మేము దేవుల్లో ఉన్నామండి, ప్రార్థనలో ఉన్నామండి, సంఘానికి వెళుతున్నామండి, అన్ని బాగానే ఉన్నాయి. కానీ వాక్యం అంటుంది, నీవు ఏ సమయంలో కొద్దిపాటి బుద్ధిహీనత నీ లోపలికి వస్తుందో ఆ సమయంలో నీకు అంతకు ముందు ఉన్నటువంటి నీ పరిస్థితి అంతా కూడా, అంటే దేవుని దృష్టికి నువ్వు ఎలాగైతే కనిపించాలని దేవుడు ఆశపడుతున్నాడో, నువ్వు ఏదైతే ప్రదర్శిస్తున్నావో బుద్ధిహీనత కనిపించినప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు పనికిరాదు. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం ఆలోచన చేయాలి. మన లోపల నుంచి రావాల్సినటువంటి, దేవునికి దొరకవలసినటువంటి ఏదైతే సువాసన ఆయన ఆశపడుతున్నాడో దానిని ప్రదర్శించడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప బుద్ధిహీనత ప్రదర్శించడానికి మనం ప్రయత్నం చేయకూడదు.